అమర స్త్రీల రమించిన చెడదు మోహం వింతయున్. దేవతా స్త్రీలని వరస వరసగా పంపి కామైందా అంటే ఇంకెవరన్నా ఉంటే పంపించమంటాడు. అమర స్త్రీల రమించిన చెడదు మోహం వింతయున్. బ్రహ్మ పంటము ఆశించిన సిద్ధించిన ఆశ తీరదు. నిరూఢ క్రోధమున్ సర్వలోకములన్ మృంగిన తృప్తి చెందదు. ఇందుగల సౌఖ్యం వల్ల ఇందులో సౌఖ్యం లేదు, తృప్తిలో సుఖం ఉన్నది. వ్యాప్తించందక వగవక ప్రాప్తంబకులేశమైన 10,000 తృప్తించందని మనుజుడు. సప్తద్వీపంబులందు చక్కంబడునే. సప్తద్వీపావృత మహీవలయ సామ్రాజ్య చక్రం చేతికిస్తే మాత్రం చాలంటాడా? తృప్తి కలుగుతుందా? ఎట్లా తృప్తి కలుగుతుంది స్వామి? మహారాజా, ఆశాపాశముదాగడు నిడుపు. చాలా పొడుగుట ఆశ అనే తాడు. ఆశకు అంతెక్కడుందండి? ఆశ లేకపోతే బతకడం ఎట్లా అంటారు? ఆశ ఉండి తీరాలని ఇదో వేదాంతం. ఆశాపాశముదాగడు నిడుపు లేదంతమ్ము రాజేంద్ర. వారాసి ప్రావృత వలయ సామ్రాజ్యంబు సేకూరినల్ గాసింబొందిరిగాక వైన్య గయ భూకంతాదులున్ అర్ధకామాశంబాయగా నేర్చిరే మును నిశాశాంతంబులన్ భువరా. 14 కల్ప 14 మహాయుగంబులొకడో భూపాలుండు. చెల్లించే అయ్యుదయాస్తాచల సంధిన ఆజ్ఞనొకడు ఆయుష్మంతుడై. వీరి అభ్యుదయం ఎవ్వరు చెప్పగా వినరో. తృప్తి అయిందా? ఎవడు తృప్తి పడతాడు? అసంతుష్ట త్రిలోకై అజిత ఆత్మా ఉపసాదితై. అనంత లోకాల వైభవం వచ్చి పడ్డా జితేంద్రియుడు కాని వారికి తృప్తి ఆనందం కలగదు. దొరికిన దానితో యదుచ్ఛయోపపన్నేన సంతుష్టో యది వర్తతే సుఖం నా సంతుష్ట. స్వేచ్ఛగా దైవికంగా వచ్చిన దానితో తృప్తి పడ్డవాడు మహాసంతోషపడు. లేని వాడికి తృప్తి ఉండదు. అసంతృప్తే సంసారానికి కారణం. ఆశే బంధానికి కారణం. ఆశతోటే పురుగు వెళ్ళి దీపం మీద పడుతున్నది, భస్మమైపోతున్నది. ఏదో మింగుదామని. చాప పాపం ఎర్రను చూచి ఆశపడి మింగుదామని వెళ్ళి గాలం గొంతులో గుచ్చుకుంటుంది. లేడి ఆశ కొద్దీ ఆహారానికి పరిగెత్తే వేటాడి చేతిలో చిక్కుతున్నది. సమస్త మృగాలు ఆశతోటి. వద్దు మహారాజా, నాకెంత కావాలయ్యా? తస్మాతు 3 పదాన్యేవ. 3 అడుగులు చాలన్నాడు. 3 అడుగులతో తృప్తి పొందుతానన్నాడు. వృణేత్వం వరదర్షభ ఏతావతైవ సిద్ధోగం విత్తం యావతు ప్రయోజనం. అడిగినా ఏమడగాలి? మనకు కావలసింది అడగాలి. నాకు తృప్తి 3 అడుగులతో చాలు, ఇంకా వేరే అడగాల్సిన పనే ఉంటుంది. నేను అడిగింది, నాకు కావలసింది నాకియ్యి, నువ్వు సంతోషపడు, నన్ను సంతోషపెట్టు. నవ్వాడు బలిచక్రవర్తి. పో, అలాగే తీసుకోమన్నాడు. 3 అడుగులు ఇవ్వటాన్ని లెక్కేమిటయ్యా అని ఇద్దామనుకుంటూ ఉంటే శుక్రాచార్యుల వారు అడ్డం వచ్చాడు. గురువుగారు, నాయనా ఈయన బటుగాడ్రా నాయనా, సాక్షాత్తు భగవాను విష్ణు అవ్యయ నారాయణుడు. కశ్యపాదదితేర్జాత దేవానాం కార్యసాధక ప్రతిశ్రుతం త్వయా ఏతస్మై యదనర్థమజానత న సాధు మన్యే దైత్యేంద్ర. రాక్షస రాజా బలిచక్రవర్తి,
అదితి కశ్యపులకు మాయగా మనుష్యుడుగా వామనుడుగా పుట్టాడు ఈయన. ఈయన బ్రహ్మచారి అనుకున్నావు నువ్వు, పొరపాటు. కొంప తీసేస్తాడు. ఇప్పుడు ఈయనకు 3 అడుగులు నివ్విస్తాననటం చాలా పొరపాటు. ఇది మీ వంశానికి, నీ రాజ్యానికి, నీ ప్రభుత్వానికి క్షేమం కాదు. ఒక్క పదంబున భూమియు, ఇతని ప్రణాళిక నీకు తెలుసా? ఆలోచన. 3 అడుగులు ఎడిగాడు ముచ్చటగా. ఒక్క పదంబున భూమియు ఒక్కట త్రిదివంబు త్రొక్కి ఉన్నతమూర్తిన్ దిక్కులు గగనము తానై ఎక్క సమయున్నా ఎందు వెడలేదు చెప్పుమా. ఒక్క అడుగుతో అధోలోకాలతో భూమి, ఒక్క అడుగుతో ఊర్ధ్వలోకాలతో స్వర్గాదులన్నీ ఆక్రమిస్తే 3వ అడుగు ఎక్కడ్రా అంటే నువ్వేం చేస్తావు? ఎక్కడికి వెళుతావు? నీ సంగతి చెప్పమన్నాడు. పొరపాటు చేశావు. నీ స్థానాన్ని, నీ ఐశ్వర్యాన్ని, నీ తేజస్సును, నీ యశస్సును పెకలించి వేసి ఈ నారాయణుడు ఆ ఇంద్రుడికి ఇస్తాడు ఐశ్వర్యమంతా. ఏష మాయా మానవకో హరి, మాయా మనుష్యుడితడు. క్రమతో గంపద ఏకేన ద్వితీయేన దివం విభో కంచకాయేన మహత తార్తీయస్య కుతో గతి. ఇక్కడ చాలా ప్రశ్నలు. ఒక్క అడుగుతో ప్రపంచం అంతా ఆక్రమిస్తే అప్పుడు బలిచక్రవర్తి ఎక్కడున్నాడు? శుక్రాచార్యుడు ఎక్కడున్నాడు? అంటే అడుగుతో పెట్టేసి తొక్కేశాడని కాదు, ఆ అడుగు ఛాయ ఎక్కడ పడితే అక్కడ కనపడుతుంది. ఈ అడుగు ఛాయ ఎంతవరకు ఉన్నదో చూద్దామని జాంబవంతుడు వెళితే లోకాలోక పర్వతాలు, కులాచలాలు దాటి ఎక్కడెక్కడికో, ఎక్కడికి పోతే అక్కడ కనపడ్డది. వెంకటేశ్వరుడి పాదం ఎక్కడుందని మీరు వెతుకుతే ద్వారకా తిరుమలలో ఉంటుంది, మహబూబ్ నగర్ దగ్గర మన్నెంకొండలో ఉంటుంది, తిరుమలలో ఎక్కడ పడితే అక్కడ సర్వవ్యాపకం భగవంతుని పాదం. ఆ పాదఛాయ ఎక్కడ కనపడితే అదంతా ఆక్రమించినట్టే లెక్క. అతల వితల సుతల రసాతల మహీతల మహాతల పాతాళ ఊర్ధ్వలోకాలు. ఆనాడు ఆ కాలుతో, ఆ పెంచిన కాలుతో తన్నితేనే బ్రహ్మాండం అనే భాండం కుండ కొంచెం చెమ్మరిలి గంగా భవాని బయలుదేరిందన్నారు దేవీ భాగవతాదులై. నిన్ను నరకంలో పడేస్తాడు. నతద్దానం ప్రశంసంతి ఏన వృత్తిర్విపజ్యతే. దానం యజ్ఞం తపస్తర్కర్మ లోకే వృత్తి అతో యతః. ధర్మం గొప్పదే, దానం గొప్పదే, కానీ తనకు చేటొచ్చే దానం చేయకూడదు. ధర్మాయ యశసే అర్థాయ కామాయ స్వజనాయ చ పంచధా విభజన్ విత్తం. శుక్రనీతి. వచ్చిన ఆదాయాన్ని 5 భాగాలు చెయ్యాలి. ఒకటి ధర్మం, రెండవది యశస్సు, మూడవది ధనం మళ్ళీ పెరగటానికి డిపాజిట్స్ అన్నమాట, నాలుగవది కామం, ఐదవది తన వారికి పంచిపెట్టాలి. అంతేగాని అంత పరమసత్యం అనుకోని శుద్ధమైన దానమే కావాలంటే కేవల సత్యం చేత జగత్తు లేదు. సత్యము అనృతము కలిస్తే జగత్తున్నది. సత్యం ఆత్మస్వరూపం, అసత్యం శరీరం. ఎంత ఆత్మైనా శరీరం లేనిది ఏం చేస్తాడు? శరీరం ఉంటేగా కనపడ్డా, మాట్లాడినా, చేసినా, పుణ్యం చేసినా, పాపం చేసినా. శరీరానికి ఆధారభూతమైనది సత్యం గాని సత్యానృతములతో జగత్తంతా ఉన్నది. కులాచార్యుడైన బలిచక్రవర్తికి ఇలా శుక్రాచార్యుడు కులాచార్యుడు గనక ఉపదేశించాడు. సత్యం భగవత ప్రోక్తం ధర్మ. స్వామి మీరన్న మాట నిజమన్నాడు బలిచక్రవర్తి. అర్థము, కామము, యశస్సు, వృత్తి చెడకుండా ఉండాలనుకున్నవాడు మీరన్నట్టే చెయ్యాలి ప్రవృత్తి మార్గం. కానీ నచ అహం విత్తలోభేన ప్రత్యాచక్షే కథం ద్విజం. డబ్బు మీద ఆశ కొద్దీ బ్రాహ్మణునికి ఇస్తానని చెప్పి కాదని రానేది స్వామి.
అది చెడ్డది గాని మంచిది గాని. ఇది ప్రహ్లాదుడి మనవడు, మహాదాతల భాగవతుల యొక్క వంశం వాడు, ఒక కితవుడు, టక్కరు వాడు, నీచుళ్లాగా అబద్ధం ఆడతాడా? సత్యం కంటే పరమధర్మం జగత్తులో లేదు. ఏదో దుఃఖం వస్తుందంటారు, రానివ్వండి. కారే రాజులు రాజ్యములు గెలువరే, గర్వోన్నతిం పొందరే, వారేరి సిరిమూట గట్టుకొని పోవంచాలిరే, భూమిపై పేరైనంగలదే, శిబి ప్రముఖులు ప్రీతింజకాములై ఈరే కోర్కురు, వారలం మరచిరే ఇక్కాలమున్ భార్గవా. ఇప్పటికీ మర్చిపోలేదుగా శివ చక్రవర్తి వంటి వాళ్ళను. ఈయన బ్రాహ్మడు కాదయ్యా, దొంగ, విష్ణుమూర్తి అన్నారు. అంతేగా? ఆహా, నాకు తెలియని సంగతి తాము అనుగ్రహించారు. ఇంకా మరీ పూర్తిగా ఆనందం కలిగింది. ఉడుగని క్రతువుల తపముల పొడగనదనట్టి పొడవున కురుసై అడిగడినట, ననుబోటికి ఇడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్. యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, క్రతువులు, యోగాలు, ధ్యానాలు, ఎన్నో నియమాలు చేసినా ఎవడు కనపడడో అందడో అట్టి సర్వేశ్వరుడు పొడవున కురుచై, పొట్టివాడై మాయా బ్రహ్మచారిగా వచ్చి అడిగాడా? నాబోటి వాడికి ఆయన చేతిలో వెయ్యటం కంటే ఇంకా పుణ్యమేమి స్వామి? ఎంత మంచి రహస్యం చెప్పారు మీరు. ఆ చేతిలో నేను వదిలిపెట్టడమా దానం? ఆది శ్రీసతి గొప్పపై, ఆహా ఏమి హస్తకమలమిది! ఆది శ్రీసతి గొప్పపై, తనువుపై, అంశోత్తరీయంబుపై, పాదజంబులపై, కపోల తటిపై, పాలిళ్లపై, నూత్ర మర్యాదల్ చందు కరంబు క్రిందగుట, మీదై నాకరంబుంట మేల్గాదే, రాజ్యము గీర్జములు సతతమే, కాయంబు నాపాయమే. ఎప్పుడైనా శరీరం పోయేది, సంపదలు వస్తాయి పోతాయి. ఈసతి గొప్పపై సుమధుర శృంగార లావణ్యమూర్తి అయిన జగన్మాత మహాలక్ష్మి శరీరం మీద నడిచిన చెయ్యి, ఆమె బుగ్గల మీద, పాలిళ్ల మీద, రొమ్ము మీద, బాహువుల మీద, ఆ కచబంధం మీద అలరారి ముద్దాడిన సుకుమారమైన సుందరమైన ఆ భగవంతుని హస్తకమలం కిందై మీదై నాకరంబుంట మేల్గాదే, రాజ్యము గీర్జములు సతతమే, కాయంబు నాపాయమే. వస్తుంది ఒకవేళ మీరన్నట్టు కష్టమో దుఃఖమో, నిరయంబైన నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దుర్మరణంబైన, కులంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో. ఈ వచ్చిన వాడు విష్ణువా, బ్రహ్మ, శివుడా? హరి అయినన్ హరుడైన నీరజభవుండభ్యాగతుండైన, ఔ తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమాధీవర్య వేయేటికి ఇస్తాను అన్నా. దీనికి మార్పు రాదన్నాడు. మేరువు తల కిందైనను, పారావారములింక బారిన, లోలోధరుని రజమైపోయిన, తారాపదము బద్ధమైన, తప్పక ఇత్తు, ఏమైనా సరే ఇచ్చి తీర్తా. స్వామి మీరు చెప్పడం వల్ల ఐర్యం భుభుజే యుద్ధే దైత్యేంద్రైరనివర్తిభి తేషాం కాలోగ్రసీతు. ఈ ఎందరూ పుట్టారు, ఎందరూ మరణించారు. మరణించిన వారికి ఏమైనా కొదవగలిగిందా? సంధ్యావళి బంగారపు కమండలం తీసుకోవచ్చింది.
ఆ కూజాలో నుంచి నీళ్లు పోశారు. చెయ్యి పట్టమన్నారు ఆ మాయా బ్రహ్మచారిని. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే తుభ్యం దాస్యామి త్రిపాద ధరణిం. 3 అడుగుల నేల ఇస్తున్నాను వదిలాడు, ఉచ్చుకున్నాడు. తత్సత్పరబ్రహ్మార్పణ వస్తున్నాడు. స్వామి అలాగే పెరిగాడు. ఇంతింతయి వటుడింతయై. అక్కడున్నాడు, అట్లయినాడు అలా అయినాడు. చూస్తున్నాడు ఎగిరి. తానింతై నభో వీధిపైనంతై. ఆకాశం పైకి వెళ్ళిపోయినాడు. తోయద మండలగ్రమునకంతై. ప్రభావి నభో ప్రభారోచిపైనంతై. చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై. మహర్వాటి పైనంతై. సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధియై. ఎంత దూరం పోయినా ఆయన ఉన్నాడు, ఇటు పోయినా ఆయన ఉన్నాడు. పెరుగుతున్న స్వామివారి దివ్యాకారం. రవిబింబంబుపయింప పాత్రమగు ఛత్రంవై. మొదలు సూర్యుడలా గొడుగులాగా అయినట్టు. శిరోరత్నమై, పెట్టుకున్న రత్నంలాగా. శ్రవణాలంకృతి అయి, చెవుల కుండలం కింద మారాట. ఎవరు? సూర్యుడు. గళాభరణమై, కౌస్తుభ మాణిక్యమైనట్ట. సౌవర్ణ కేయూరమై, భుజకీర్తులైనట్ట. చెవి కంకణమై, చేతి కంకణంలో రాయిలాగా అయినట్ట సూర్యుడు చివరికి. కటిస్థలిను దంచ ఘంటయై, మొలమును కట్టుకున్న వడ్డాణానికి పెట్టిన గంటలాగా అయినట్ట. ఇంకా చిగిపోయినాడు కిందికి. నూపుర ప్రవరంబై పదపీఠమై ఒటుడు బ్రహ్మాండము నిండెను. బ్రహ్మాండమంతా నిండారు స్వామి. ఆ జగత్తులన్నీ ఘోషించినయి. 2 పాదాలు 2 చోట్ల పెట్టా. 3వ పాదానికి చోటెక్కడన్నారు స్వామి. సత్యబుద్ధుడు మహాదాత, సర్వస్వాత్మ సమర్పణే బలిరభూత్. నవవిధ భక్తుల్లో సర్వాత్మ సమర్పణం బలికి దొరికిందిట. అందుకనే ఇదిగో పెట్టమన్నాడు. పాదం నెత్తిన పెట్టారు, పాతాళానికి తొక్కారు. భక్త పరాధీనుడు తనకు సర్వస్వం వదిలిపెట్టిన వాడు గనక ఆ బలి చక్రవర్తి రసాతలంలో ఉంటే ఇప్పుడు వాకిట్లో ద్వారపాలకుడుగా విష్ణుమూర్తి వారు కూర్చున్నాడు. ఎప్పుడు ఎవరు పిలిస్తే ఏమయ్యా విష్ణుమూర్తి అంటే వచ్చేట్టున్నాడు. బాణాసురుడింట్లో కాపలా కాశాడు, వాకిట్లో శంకరుడు. బలి చక్రవర్తి వాకిట్లో కూర్చున్నాడు ఈ మహానుభావుడు. ఇది భగవంతుని యొక్క లీలా వైభవ విశేషం. శుకయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజుకు ఇలా రకరకాల భాగవత సర్గ సృష్టి వంశార్ణవ వంశగుణ వంశక్రమాలు వరుసగా వర్ణిస్తూ ఈ భగవత్ చరిత్రను చక్కగా శ్రద్ధతో వింటున్న పరీక్షిత్తుకు వినిపిస్తాడు ఈ కథాభాగం. గజేంద్ర మోక్షణం జరిగింది. హరి అనే అవతారాన్ని పరమాత్మ ఎత్తారు. 5వ మన్వంతరం రైవతుడనే ఆయన మన్వంతరం. ఇక్కడ దేవేంద్రుడు విభుడు అనే ఆయనకి ఇచ్చారు. హిరణ్య సోముడు, వేదశిరుడు, ఊర్ధ్వబాహువు మొదలైన వారు సప్త ఋషులు. ఇవన్నీ ఆధికారిక పదవులు అన్నమాట. ఒక్కో మన్వంతరానికి ఒక్కో ఇంద్రుడు వస్తాడు, ఒక్కో సప్త ఋషులు వస్తారు, ఒక్క భగవదవతారం కూడా వస్తుంది. ఇందులోనే జరిగింది యజ్ఞవరాహ అవతారం, హిరణ్యాక్ష వధ మనం చెప్పుకున్నాం. ఇక 6వది చాక్షుష మన్వంతరం. చక్షు అయిన ఆయన కుమారుడు, ఆయన మనువైనాడు. జుమడుడనేటువంటి ఆయన ఇంద్రుడైనాడు. మందర పర్వతాన్ని ఉద్ధరించిన కూర్మావతారం ఈ మన్వంతరంలోనే జరిగింది. మనకు లోకంలో దశావతారాలు మత్స్య కూర్మో వరాహశ్చ అని ఒక వరుస చదువుకుంటాం. కానీ ఇవి వరుస అవతారాలు కావు. అక్కడక్కడ సందర్భాల్లో వచ్చిన భగవదవతారాల్ని క్రోడీకరించి ముఖ్యంగా కొన్ని ఎన్నుకొని 10గా ఎంచారు. కనుక చాక్షుష మన్వంతరంలోనే జరిగింది కూర్మావతారం. ఇక్కడనే మందర పర్వతాన్ని ఉద్ధరించడం, ఆది కూర్మంగా భగవానుడు విలాసం చూపించడం జరిగింది. 4వ మన్వంతరంలో జరిగింది క్షీరసముద్ర మథనం.
హాలాహలం పుట్టడం, శంకరుడు దాన్ని పానం చేయటం, తరువాత అమృతం రావటం, ధన్వంతరి అమృతాన్ని తేవటం, దాన్ని మోహిని రూపంగా భగవానుడు రాక్షసులను వంచించి దేవతలకు పంచడం, ఒకడు కనిపెట్టి అవతల కూర్చుంటే వాడి శిరస్సు నరుకుతే వాడు రాహువు కేతువుగా 2 మొండ్యాలు బ్రతకటం అమృతం యొక్క ప్రాశన వల్ల ఈ కథంతా జరిగింది. ఇక 6వ మన్వంతరం లోనే వామనావతారం కూడా మనం చెప్పుకున్నాం. బలిచక్రవర్తి పాతాళానికి పంపబడ్డాడు, పాశాలతో కట్టబడ్డాడు. ఇది హలాహలాన్ని కూడా తయారు చేశారు. ఇదంతా చాక్షుష మన్వంతరంలోనే వరుసగా జరిగింది. ఇందులోనే మత్స్యావతారం కూడా బయలుదేరింది. పరమాత్మ మత్స్య రూపం ధరించాడు. వేదముల యొక్క ఆమ్నాయాలన్నిటినీ అపహరించాడు ఒక రాక్షసుడు. ఆ రాక్షసుణ్ణి సంహరించడానికి భగవంతుణ్ణి ప్రార్థించారు. పరమాత్మ దాన్ని అంగీకరించారు. వాడు హయగ్రీవుడు, గుర్రపు శిరస్సుతో వచ్చిన రాక్షసుడు. సత్యవ్రతుడనేటువంటి మహర్షి నదిలో, కృతమాల అనేటువంటి నదిలో ఆ అర్ఘ్యప్రదానం వేస్తున్నాడు. ఆ చేతిలోకి ఒక చిన్న చేప పిల్ల వచ్చింది. ఆయనే వైవస్వత మన్వంతరంలో అధిపతి అవుతాడు క్రమంగా, భగవద్ అనుగ్రహం. ఈ కృతమాల నదిలో తర్పణం చేస్తున్నటువంటి సత్యవ్రతుడి చేతికి వచ్చిన చిన్న చేప పిల్ల దాన్ని వదిలేశాడు. అప్పుడు ఆ మత్స్యం అన్నది, ఆధారం లేని నాకేదో నువ్వు దొరికావు ఆధారం అని నీ చేతిలోకి వచ్చాను, నువ్విలా వదిలేస్తే పెద్ద చేపలు నన్ను తినేయవా, కొంచెం నన్ను ఎక్కడన్నా జాగ్రత్తగా కాపాడమంటే ఆయన కమండలంలో వేసుకున్నాడు. సాయంత్రానికల్లా కమండలం చాలలే, పెరిగింది. ఏ కమండలం లాభం లేదు, ఎక్కడన్నా ఏర్పాటు చేయమంటే తీసుకెళ్ళి సరస్సులో వేశాడు. సరస్సు నిండిపోయింది. సరస్సు చాలదని నదిలో వేశాడు, నది ఎండిపోయింది. సముద్రంలో వేయమన్నాడు. అప్పుడు చెప్పారు స్వామి, మత్స్య రూపంలో ఉన్న భగవానుడు, నేటికి 7వ రోజు ప్రళయం అవుతుంది, లోకాలన్నీ మునుగుతాయి, ఒక నావ వస్తుంది నీ దగ్గరికి, ఆ నావలో నువ్వు కూర్చో, మళ్ళీ సృష్టి కార్యవలసిన కార్యక్రమాలు, విత్తనాల వంటివన్నీ నావలో పెట్టుకొని, ఆ నావలు కెరటాల్లో అటు ఇటు పడకుండా వాసుగనే సర్పం వస్తాడు, దాన్ని తాడుగా తయారు చేసుకొని, నా కొమ్ము ఒకటి ఉంటుంది, పెద్ద శరీరం ధరించా నేను, నా కొమ్ముకు అది తగిలిచ్చి నువ్వు ఆ నావను కాపాడుకోమన్నది. అప్పుడు పరమాత్మను తెలుసుకొని, మత్స్యరూపమైనటువంటి పరమేశ్వరుడవు నీవు, నువ్వు సామాన్యుడవు కావు మహానుభావ. నమయేతదలము రాజన్, మహారాజా నీకు వసతి లేదు, వసతి లేదని నేను శరీరాన్ని పెంచుకుంటూ వచ్చా, ఇప్పుడు నిన్ను గుర్తించానన్నాడు సత్యవ్రతుడు. స్వామి, అనాద్య విద్యోపగతత్వ సంవిదస్తన్మూల సంసార పరిశ్రమాతురా యదృచ్ఛయాయిగవు ప్రసుతాయమాప్నుయు వివిక్తుదో నః పరమః గురుర్భవాను. అనంత సంసార పరిభ్రమణంలో చీకాకై పడిపోతున్న జీవుల యొక్క సుఖశాంతులను అనుగ్రహించడానికి ప్రసన్నుడైన పరమేశ్వరుడవు నీవు. స్వామి, నీ యొక్క సేవ చేతనే సంసార మహార్ణవాన్ని తరిస్తారు. నువ్వు ఈశ్వరుడు, పరమగురువు. యత్ప్రసాదాయుత భాగలేశమన్యేత దేవ గురవో జనా స్వయం కర్తూ సమేత ప్రభవంతి పుంసః త్వామీశ్వరం శరణం ప్రపద్యే. యవ్వని యొక్క నిజమైన మహిమను గుర్తించడానికి బ్రహ్మాదులకు కూడా అలవి కాదు, దేవతలు కూడా జ్ఞానరహితులవుతారు. అటువంటి నీవు సర్వలోకాలకు ఆధారభూతుడవైన నిన్ను శరణు పొందుతున్నానంటే అనుగ్రహించి స్వామి. మత్స్యరూపి అయినటువంటి ఆ భగవానుడు జనార్దనుడు నారాయణుడు, ఆయనకు హేయం లేదు, హెచ్చు తగ్గులు లేవు. మత్స్యమా వరాహమా, ఏ శరీరం ఉందో భ్రాంతి లేదు. రాజశరీరమా, బ్రాహ్మణ శరీరమా,
మనకున్న డాబంతా శరీరం మీదే. ఇది చూసుకొని అద్దం మీద మురిసిపోయి ఆనందిస్తూ దీన్ని పోషించుకోవడానికే జీవితం అంతా గడుపుతాం. ఇది ఎప్పుడో ఉన్నట్టుండి డామ్ అంటుంది. దీంతో మనకేం సంబంధం లేదు. కాతే దారా కస్తవ పుత్ర సంసారోయం అతీవ విచిత్ర. ఆ వెళ్ళిన వాడికి ఉన్నవాడికి ఎక్కడా కనెక్షన్ కనపడదు, సంబంధం. రాకపోకలు, ఉత్తర ప్రత్యుత్తరాలు. ఏదన్నా ఒకవేళ వాడు రావాలని వచ్చినా వాడు దయ్యమని మనం తోసేస్తాం, కానీ వాడిని స్వీకరిస్తామా మనవాడని? కానీ శరీరం మీద ఉన్న భ్రమ, ఆ పరమాత్మకి భ్రమ లేనివాడు గనక, సర్వేశ్వరుడు గనక మత్స్యముగా చూపించారు స్వామి. ఇచ్చుక్తవంతం నృపతిం భగవాన్ ఆదిపూరుష దివ్యం సాంఖ్యయోగ క్రియావతీం సత్యవ్రతస్య రాజర్షేఘే. ఇలా ఆశ్రయించిన సత్యవ్రతుడనే రాజర్షికి దివ్యమైన సాంఖ్యయోగ జ్ఞానమును ఉపదేశించారు. ఆయనకు ఉపదేశిస్తున్నప్పుడు ఋషులంతా అంతర్హితులై విన్నారు భగవత్తత్వాన్ని. భగవంతుని చేత చెప్పబడ్డటువంటి దాన్ని నావలో కూర్చొని ఆనందించారు. ఆ ప్రళయకాలం దాటగానే ఆ నీళ్లల్లోకి దూకి స్వామి లోపలికి హయగ్రీవుడనే రాక్షసుణ్ణి సంహరించి ఆ అధ్యయనం పోగొట్టుకున్న వేదాల్ని మరల ఆ బ్రహ్మగారికి అనుగ్రహించి, ఇది మహత్తరమైన నారాయణుని యొక్క అవతారం. పరమేశ్వరుని యొక్క విలాసంలో మత్స్యావతారం ఒకటి చాలా ప్రసిద్ధమైనది. ఈ అవతారంలో చమత్కారాలన్నీ చూపించి అతన్ని మరల మన్వంతరాధిపతినిగా కూడా చేశారు. ఆ సత్యవ్రతుణ్ణి ఈ కథాభాగం అంతా చూపించారు ఇక్కడ. ఇక పరీక్షణ్ మహారాజుకు శ్రీ సుఖయోగీంద్రుడు అనేక విశేషాలు చెబుతూ ఇక్ష్వాకు వంశమంతా ఒక్కసారి వరసగా చెబుతున్నారు. వంశానుక్రమం కూడా చెప్పాలి. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ అని పురాణ లక్షణం గనక, శ్రీమద్భాగవత వేదస్వరూపమైన పురాణం గనక దీనిలో వివరిస్తున్నాడు. శ్రాద్ధదేవుడనే మనువుకు శ్రద్ధ అని భార్య, 10 మంది కుమారుడు. ఇక్ష్వాకు, నృగుడు, శర్యాతి, దిష్టుడు, ధృష్టుడు, కరుషుడు, నరిష్యంతుడు, వృషద్ధుడు, నభగుడు, కవి అనేటువంటి వారు 10 మంది. వైవస్వతమునకు సంతానం కలక్క ముందు వశిష్ఠుడు మిత్రావరుణ ఇష్టిని చేయించాడు. అధ్వర్యుడు పిల్లవాడి కోసం యజ్ఞం చేయిస్తే హోత యొక్క మంత్ర ప్రభావంతో ఆడపిల్ల పుట్టింది. కొంచెం స్వరంలో తేడా వచ్చింది. ఆ ఉచ్చారణ, వేదమంత్రం ఎప్పుడు ఉచ్చారణ చాలా గొప్పగా ఉండాలి. దుష్ట శబ్ద స్వరతో వర్ణతో వా మిథ్యా ప్రయుక్తో నతదర్థమహా ఇంద్రశత్రో వివర్ధస్వాని. హోమం చేస్తే స్వరము యొక్క ఉదాత్త స్వర వ్యత్యాసం వల్ల ఇంద్రుణ్ణి చంపేవాడు పుట్టాల్సింది పోయి వృత్రాసురుడు ఇంద్రుడి చేత చచ్చేవాడు పుట్టాడు. అంత తేడా వస్తుంది. వేదము యొక్క నియమం అది గొప్పది. స్వర నియమం చాలా గొప్పది. అది దేనికి లేదు. ఆడపిల్ల పుట్టింది. అప్పుడు వశిష్ఠుల వారిని అడిగారు, ఇలా ఎందుకు జరిగిందని. అప్పుడు వశిష్ఠుడు నారాయణుణ్ణి ప్రార్థించాడు. స్వామి, జరిగిన పొరపాటుకు మగపిల్లవాడు కావాలని అనుకుంటే ఆడపిల్ల అయింది, మీరు అనుగ్రహించాలని. నారాయణుడు ప్రసన్నుడై సుద్యుమ్నుడనే వాడి కింద మార్చేశాడు. సరే, ఈ సుద్యుమ్నుడు కొన్నాళ్లకు ధనుర్బాణాలు తీసుకొని గుర్రం ఎక్కి మేరుపర్వతం కింది భాగానికి వెళ్ళాడు. ఆ మేరుపర్వత కింది భాగం వనం ఉందే, చాలా సుందరమైన వనం. అందులో పరమేశ్వరుడు పార్వతీదేవితో క్రీడిస్తూ ఉంటాడు. ఒకప్పుడు ఈశ్వరుడు పార్వతితో క్రీడిస్తూ ఉండగా ఋషులు వచ్చారు. ఏదో అరణ్యం కదా అనుకో. వాళ్ళని చూచి పార్వతి సిగ్గుపడ్డది. వాళ్ళు చప్పున వెనక్కి తిరిగి నారాయణాశ్రమానికి వెళ్ళిపోయినారు. అప్పుడు శంకరుడు పార్వతికి సంతోషం కల్పించడానికి ఈ అరణ్యంలోకి ఎవడొస్తే వాడల్లా ఆడదైపోతాడన్నారు. నువ్వు సిగ్గుపడాల్సిన పని ఉండదు, ఇక్కడికి మగవాడు వస్తే ఆడదైపోతాడు. ఈ సుబ్జుమ్నుడుగాడు అక్కడికి వెళ్ళాడు. వీడి కర్మ చూడండి, ఆడది మొగై మళ్ళీ అది దగ్గర నిలుపుకోలేక మళ్ళీ అక్కడికి చేరాడు. వీడు ఆడదైపోయినాడు. ఆడదయ్యేప్పటికే బుధగ్రహం చూశాడు. వీడు బయటకు వచ్చేప్పటికే ఆడదిగా ఉన్నాడుగా.
మహా అందంగా ఉన్నాడని మోహించాడు. ఈ ఇడయందు బుధుడికి పుట్టాడు పురూరవుడు అనేటువంటి మహాచక్రవర్తి. ఆయన కుమారుడు చాలా ఇదిగాక సుజుమ్నుడికి 3 కుమారుడు పురుష వేషంలో ఉండగా, ఉత్కళుడు, గయుడు, విమలుడు అనేవాడు. వీళ్ళంతా ఉత్తరాపథానికి ఉత్తర భారతానికి రాజులైపోయినారు. సుజుమ్నుడికి పురూరవునకు తర్వాత రాజ్యం ఇచ్చాడు ఒక భాగం. ఈ సుజుమ్నుడు సంతానం కోసం నదీ తీరంలో తపస్సు చేస్తే అప్పుడు కలిగారు ఇక్ష్వాకు మొదలైన 10 మంది కుమారుడు. నభగుడనేవాడి కుమారుడు నాభాగుడు. వంశవృక్షాలు ఒక్కొక్కటి అట్లా శాఖల్లో బయలుదేరినాయి. ఈ నాభాగుడి కుమారుడే అంబరీషుడు. మహాక్షత్రియరాజు, మహాభక్తుడు. ఈ అంబరీషుడే ఏకాదశి వ్రత మహాత్మ్యం విష్ణుభక్తుడు. ఈయన్ని పరీక్షించడానికి శంకరావతారమైన దూర్వాసుడు రావటం, ఏకాదశి వ్రత భంగం చేయాలని చూడటం, ఆయన జట తీసి శపించబోవటం, అప్పుడు విష్ణుమూర్తి వారి అడ్డం రావటం, నిన్నే శపిస్తున్నాను కొన్ని అవతారాలు ఎత్తమని. ఇది బ్రహ్మాండ బ్రహ్మవైవర్త పురాణాల కథ. భాగవతంలో చక్రం పంపించడం, ఆ విష్ణుమూర్తిని వెళ్ళి వేడితే నేను కాదు నా భక్తుల్నే వేడుకోమంటాం. అంబరీషుడు కాపాడాడని పెద్ద కథ. అంబరీషోపాఖ్యానం భాగవతంలో ప్రసిద్ధం. ఈ అంబరీషుడికి 3 కుమారుడు. విరూపుడు, కేతుమంతుడు, శంభు అనేవాడు. విరూపుడికి పృషదస్యుడనే కుమారుడు, పృషదస్యుడికి రథీతరుడనే కుమారుడు. వీడికి సంతానం లేదు. ఇతడు క్షేత్రజ సంతానంగా అంగిరస మహర్షి వల్ల ఆంగిరసుల్ని పొందాడు. మనుపుత్రుల్లో వృషధుడనేవాడు ఒకడున్నాడు. నివృత్తి మార్గాన్ని అనుసరించారు వృషధుడు, కవి అనేటువంటి వాడు. ఇక్ష్వాకుడి కుమారుడు వికుక్షి అష్టక శ్రాద్ధంలో మాంసం తమ్మని పంపించాడు. ఒకటి వికుక్షిని పంపిస్తే వాడేం చేశాడు, మృగాలను చంపి శ్రమపడి ఆకలై ఒక కుందేలుని తిన్నాడా. ఆ చంపిన దాంట్లో శ్రాద్ధానికి తెచ్చే పదార్థంలో సగం తినకూడదు. పెరుగు తేరా అని చెబితే సగం లోటాలో దాహం అయిందని తాగేసి తెస్తే తద్దినాలు చాలా తప్పది. ఒక మృగం తినటం వల్ల రాజుకు చెప్పగా అప్పుడు శశాదుడు అన్నారు. కుందేలును తిన్నవాడని. శశ అంటే కుందేలు. వీడికి పెద్ద బిరుదుగా వచ్చింది. శశాదుని కుమారుడు పురంజయుడు, వాడి కుమారుడు అనేరుడు, వాడికి పృథువు, వాడికి విశ్వగంధుడు, వాడికి చంద్రుడు, చంద్రుడికి యువనాశ్యుడు, యువనాశ్యుకుడి కువలయాశ్యుడు, ఇతనికే ధుంధుమారుడని కూడా పేరు. వీడికి దృఢాశ్యుడు, కపిలాశ్యుడు, భద్రాశ్యుడని 3 కుమారుడు. హర్యశ్యుడి కుమారుడు నికుంభుడు. యువనాశ్యునికి సంతానం లేక ఋషులు మంత్రించి జలం పెట్టారు ఆయన సంతానం కోసం. ఆ మహారాజుకి తెలియదు. ఒక సాయంత్రం వేటకొచ్చాడు. సాయంత్రం దాకా ఉండి దప్పిగా ఇంది ఆశ్రమంలో దూరాడు. అక్కడ బిందెడు నీళ్లు ఉన్నాయి. అది మంత్రించిన జలం ఈయనకు సంతానం కోసం. దాహం అయింది కదా, నా బిడ్డ తాగేశాడు. గోరు నీ తస్సదయ్యా, నీ కడుపులోనే పుడతాడరా బాబు, ఇది నీ భార్య తాగాలా, ఆమె కోసం పెట్టింది. సరే ఏం చేయమన్నారు. ఋషులు మంత్ర ప్రభావం చేత వాడికే అంటే పురుషులకు డెలివరీ కూడా జరిగిందన్నమాట. వెనకటి తమాషాల్లో అనేక ప్రకృతిలో లేనివెక్కడ కొత్తగా ఎవడు కనిపెట్టలేడు. అదే విచిత్రం. అయితే ఆపరేషన్ లేకుండానే వాడిని తీసేశారు. మళ్ళీ కోత గీత కుట్లు ఏం లేవు. హాయిగా వాడు బతికాడు. ఈ పుట్టిన పిల్లవాడికి పాలెట్లా అని ప్రశ్న. అప్పుడు ఇంద్రుడు వచ్చి నోట్లో వేలు పెట్టాడు. అమృత స్రావం అయింది. మాంధాస్యతి ఇది, నన్ను ఆశర్శించి వీడు బతుకుతాడన్నారు. అందుకని వాడి పేరు మాంధాత అన్నారు. షట్చక్రవర్తుల్లో ఒక చక్రవర్తి అయినాడు. ఆయన భార్య బిందుమతి. ఆ బిందుమతి ఎందు కురుచ్చుడనేవాడు, అంబరీకుడనేవాడు, ముచుకుందుడనే మహాయోగి కూడా పుట్టాడు. ఆ ముచుకుందుడే భగవంతుని యొక్క అనుగ్రహంతో సాక్షాన్ మోక్షం పొందాడు కలియుగం ముందు. కృష్ణావతారం తర్వాత ఆయనే మహానుభావుడై శ్రీధరస్వామి వారు ముచుకుందుడేనంటారు. ఆయన పేరుతోటే నది వెలిసింది, ముచుకుందా నది. ఇప్పుడు అదంతా భ్రష్టమై మూసీ నది అని పిలుస్తున్నారు దాన్ని. ఇది ముచుకుందా నది అని భాగవత ప్రసిద్ధమైన మనకున్నటువంటి కథ. మాంధాత కుమారుల్లో అంబరీకుడనేవాడు గొప్పవాడు. వాడి కుమారుడు అధీతుడనేవాడు. త్రసదస్యుడనేవాడి కుమారుడు అనరణ్యుడు.
ఈయన అనరణ్యుడు రావణాసురుణ్ణి శపిస్తాడు. రామాయణ కథలో రావణాసురుణ్ణి శపిస్తాడు, మా వంశంలో పుట్టినవాడే నిన్ను సంహరిస్తాడని. ఇదే వంశం రఘువంశం అన్నమాట. ఇతనికి సత్యవ్రతుడనే కుమారుడు. ఈ సత్యవ్రతుడు 3 దోషాలు చేశాడు. ఒక గోవును చంపాడు, వశిష్ఠుడితో వైరం పెట్టుకున్నాడు, భ్రష్టుడైనాడు. ఈ 3 శంకువుల వంటి మచ్చలు గలవాడు గనక వీడిని త్రిశంకు అన్నారు. ఈ త్రిశంకువుకు ఒక కుమారుడున్నాడు. పితుశ్చ అపరితోషేణ గురోః దోగ్ధ్రీ వధేన చ అప్రోక్షిత ఉపయోగాచ్చ త్రివిధస్తే వ్యతిక్రమ. 3 దోషాలున్నాయి అతనికి. వీడే చండాలుడైనాడు. అతని విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తే వీడికి త్రిశంకు స్వర్గం అని ఓ స్వర్గం కట్టారు. ఇదంతా పెద్ద కథ రామాయణంలో వివరిస్తారు. వీడి కుమారుడే హరిశ్చంద్రుడు. సత్యంలో ప్రసిద్ధి పొందినవాడు. సత్యశాలుల్లో అంతవాడు లేడని విశ్వామిత్రుడు ఎన్నో పరీక్షలు చేశాడు. అసత్యం ఆడిస్తే చాలని నక్షత్రుడిని పంపించి, తీర్చుటకే నాటి రుణంబు మీకనిన తీరు నీకు మా బాధ అంతట నూరేగుము సత్తు చిత్తనుచు చింతము బాసి బైరాగివై. నక్షత్రుడి పద్యం హరిశ్చంద్ర. ఇలా తమాషాలు ఎన్ని చేసినా ఆయన సత్యవ్రతనిష్ఠుడై భార్య నమ్ముకొని తన్ను కూడా అమ్ముకుంటాడు. ఈయన కుమారుడే లోహితాశ్వుడని పేరు. వీడికి చంపుడనే కుమారుడు. వీడే చంపానగరం అని ఒక పెద్ద నగరాన్ని కడతాడు. వీడికి సుదేవుడు, విజయుడు, రురుకుడు, వృకుడు, బాహుకుడు అని కుమారులు కలుగుతారు. ఈ బాహుకుడు టైములో దేశమంతా శత్రువుల పాలవుతుంది. భార్య గర్భవతి. ఆ భార్య గర్భవతి అయితే ఆమె కూడా అరణ్యాల పాలవుతుంది. సహగమనం చేస్తానంటుంది భర్తతోటి. కాదని ఔర్వుడనే మహానుభావుడు, తొడలో నుంచి పుట్టిన మహానుభావుడు భృగువంశ మహర్షి అనుగ్రహించి సవతి పెట్టిన విషంతో కూడా ఆమెకు సంతానం కలిగేటట్టు అనుగ్రహిస్తాడు. గరం అంటే విషం, విషంతో పుట్టాడు గనక వాడి పేరు సగరుడు అన్నారు. సగరుడి కుమారుడే తవ్వారి సాగరాలని. అంతకుముందు దీనికి సముద్రం అని పేరు, తరువాత వచ్చింది సాగరం అని పేరు. వీడి కుమారుడు అసమంజుడు అనేవాడు, సగరుని కుమారుడు. అసమంజుడి కుమారుడు అంశుమంతుడు. అంశుమంతుడి కుమారుడు దిలీపుడు. దిలీపుడి కుమారుడు భగీరథుడు. ఈ భగీరథుడే గంగమ్మను భూలోకానికి తెస్తాడు. భాగీరథి అని పేరు వస్తుంది. భగీరథుని కుమారుడు నాభాగుడు. నాభాగుడి కుమారుడు సింధుద్వీపుడు. వాడి కుమారుడు ఋతుపర్ణుడు. నరచక్రవర్తి గారి చిత్రనళీయంలో నలుడికి అక్షహృదయం నేర్పిన మహాప్రజ్ఞాశాలి. నలుడి వల్ల అశ్వహృదయం నేర్చుకొని తాను అక్షహృదయం ఆయనకి ఇచ్చాడు. దమయంతి 2వ స్వయంవరం అని ఓ చమత్కార కథలో. ఈయనకు సుదాసుడనే కుమారుడు. మదయంతి సుదాసుడి యొక్క భార్య. ఈ సుదాసుడే కల్మాషపాదుడని పేరు. గురువు గారు శపించారు వీడికి. ఈ శాపంలో రాక్షసుడైనాడు. రాక్షసుడై ఒక బ్రాహ్మణుణ్ణి మింగేశాడు. ఆమె శపించింది, నువ్వు నీ భార్యతో కలిస్తే నువ్వు చచ్చిపోతావని. వీడికి సంతానం లేదు. వశిష్ఠుడి వల్ల సంతానం కలిగింది. వాడి పేరు అశ్వకుడని పేరు. అశ్వకుడి కుమారుడు మూలకుడు. మూలకుని కుమారుడు విశ్వసహుడు. విశ్వసహుడి కుమారుడు ఖట్వాంగుడు, క్షణంలో మోక్షం పొందినవాడు. వాడి కుమారుడు దీర్ఘబాహు. దీర్ఘబాహు కుమారుడు రఘు. రఘు కుమారుడు అజమహారాజు. అజమహారాజు కుమారుడే దశరథుడు. దశరథ మహారాజు గారికే భగవంతుడు 4 రూపాలుగా ధరించారు. శ్రీరామచంద్రమూర్తిగా లోకాలకు ధర్మస్థాపన చేశారు. రంగధరాతి భంగ ఖగరాజ తురంగ విపత్పరంపరోత్తుంగ తమఃపతంగ పరితోషిత రంగ దయాంతరంగ సత్సంగ ధరాత్మజాగృతయ సారస భృంగ నిశాచరాబ్జ మాతంగ శుభాంగ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. భక్తుల చేత స్తోత్రం చేయబడేవాడు. ఎన్నో లీలలు, ఎన్నో అవతారాలున్నా ఈ మధురాతి మధుర దివ్యావతారంలో
వైభవంగా వర్ణిస్తారు. ఎవియో లీలల నేల చూపెదవు మాకు ఇంకేమియుం ఘోరము ఎక్కువ, ఏది ఒక మారు చూపగదే మా గోదావరి తీర పంచవటి పర్ణకుటీరవాస మునివేషంబు ఏకపత్రివ్రతస్తమనీయంబు ప్రసన్న రాఘవము సీతా లక్ష్మణోపేతమున్. శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నులుగా శ్రీమద్ రామాయణ మహాకావ్యం వాల్మీకి చేత నడిచిన ఆది కావ్యం ఈ ఇతివృత్తమే ప్రధానం. రామచంద్రమూర్తి వారి కుమారుడు కుశుడు, లవుడు. కుశుడు పెద్దవాడు, కవల పిల్లలు, లవుడు రెండోవాడు. కుశుడి కుమారుడు, కుశుడి నుంచి వంశం బయలుదేరింది. కుశుడి పుత్రుడే అతిథి. అతిథి కుమారుడు నిషధుడు. నిషధుడి కుమారుడు నభుడు. నభుడి కుమారుడు పుండరీకుడు. వాడి కుమారుడు క్షేమధన్వుడు. వాడికి దేవానీకుడు. వాడికి హీరుడు. వాడికి పారియాతుడు. వాడికి బలుడు. వాడి కుమారుడు చలుడు. వాడికి వజ్రనాభుడు. వాడికి శంకరుడు. వాడి కుమారుడు విద్యుతు. వాడికి హిరణ్యనాభుడు. వాడికి పుష్యుడు. వాడికి ధ్రువసంధి. వాడికి సుదర్శనుడు. వాడికి అగ్నివర్ణుడు. వాడికి జమిని. ఈ రకంగా మహావైభవంగా జరిగింది రఘువంశం. ఇతడే జైమిని శిష్యుడైతాడు. శీఘ్రగుడనేవాడు కుమారుడైనాడు. తర్వాత వాడి కుమారుడు మరువు. వాడికి ఈ మరువే యోగసిద్ధుడై హిమవత్ పర్వతముల యొక్క గంభీరమైన లోయల్లో కలాపమనే గ్రామంలో కలియుగాంతం దాకా ఉంటాడు. మరణ సూర్యవంశం కృతయుగానికి వచ్చినప్పుడు ఇతడు ప్రారంభిస్తాడని సూర్యవంశాన్ని ఇక్కడ ఆపారు మెల్లగా. కొంత దూరం నడిచిన తర్వాత అమర్షణుడు, మహస్వంతుడు, విశ్వసాఖ్యుడు, వాడి కుమారుడు బృహద్బలుడు. బృహద్బలుడికి పరీక్షిత్తు. ఆ పరీక్షిత్తుకి ఈ బృహద్బలుణ్ణే అభిమన్యుడు సంహరించాడు మహాభారత యుద్ధంలో. అంటే భవిష్యత్తులో తర్వాత సంగతులు చెప్పాడన్నమాట. ఇందులో ఈ బృహద్బలుడు ఉరుక్షతుడు అనేవాడు వత్సప్రీతుడు. వాడికి వ్యతివ్యాఘుడు. భానువు. వాడికి దివోకుడు, సహదేవుడు, బృహదశ్యుడు. వాడి కుమారుడు భానుమంతుడు. ప్రతీకావ్యుడు, సుప్రతీకుడు, మేరుదేవుడు, హతక్షకుడు, రుక్షకుడు, అంతరిక్షుడు ఒక్కోడు కుమారుడు. సుతపుడు, అమిత్రజిత్తు, బృహద్వాజి, బర్హి, ధనంజయుడు, రణంజయుడు, శుంజయుడు, చాక్యుడు, శుద్ధాదుడు, లాంగరుడు, ప్రసేనజిత్తు, క్షుద్రకుడు, రుణకుడు, సురధుడు, సుమిత్రుడు. సుమిత్రుడితో రఘువంశ మర్యాద క్రమంగా అంతటితో ఆగిపోతుంది భవిష్యత్తు యొక్క విషయంలో. సూర్యవంశంలో ఇక్ష్వాకు దగ్గర నుంచి మరల వంశం మరొక చీలిక వచ్చింది. ఇక్ష్వాకు యొక్క కుమారుడు నిమి అని చక్రవర్తి. ఆయన యజ్ఞం చేయబోతూ ఆయనకు కూడా పురోహితుడు వశిష్ఠుడే. అయ్యా మీరుండి యజ్ఞం చేయించాలన్నాడు. ఇంతకుముందే ఒప్పుకున్నానయ్యా, ఇంద్రుడు యజ్ఞం చేస్తున్నాడు ఆ దేవలోకంలో, నేను వెళ్ళి రావాలా? నేను వచ్చేదాకా ఆగు, తర్వాత నేను చేయిస్తానన్నాడు. నేను యజ్ఞానికి ముహూర్తం పెట్టుకుంటే నువ్వు వచ్చేదాకా అంటావేంటి, నేను చూసుకుంటాలే అని ఆయన పోయిన తర్వాత ఇంకొకరిని ఏర్పాటు చేసుకొని యజ్ఞం చేస్తున్నాడు. ఇంతలో వశిష్ఠుడు వచ్చాడు సగం యజ్ఞంలో. కోపం వచ్చింది. నేను వస్తానంటే నన్ను అతిక్రమించి నువ్వు యజ్ఞం చేస్తావా, నీ శరీరం పడిపోతుందని చెప్పించాడు. యజ్ఞం మధ్యలో ఆయనకు ఈ శాపం తగిలింది. ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని పిలిచాను, మీరు రాంపొమ్మంటే యజ్ఞం ఆపటం ఎట్లా? నిర్ణయించింది అనవసరంగా శపించావు, నీ శరీరం పడిపోతుంది అన్నాడు. చూశారా, ఎవరికైనా శక్తి ఉందన్నమాట శాపంలో. వశిష్ఠుడి శరీరం పడిపోయింది, బ్రహ్మమానసిక పుత్రుడు. ఆయన తర్వాత మైత్రావరునిగా మరో శరీరం ధరించాల్సి వచ్చింది. ఈ నిమి మరణించాడు. యజ్ఞం మధ్యలో మరణిస్తే ఎట్లా? ఋత్విక్కులు ఆలోచించి అప్పుడు అందరూ కలిసి మంత్రములతో ఆ శరీరాన్ని మధించారు. మంత్ర ప్రోక్తమైన విధానంగా మధిస్తే వాడు పుట్టాడు. శరీరంలో నుంచి మధిస్తే పుట్టాడు గనక వాడి పేరు మిధి అన్నారు. వాడి పేరుతో పెద్ద బ్రహ్మాండమైన నగరం కట్టాడు. మిథిలా నగరం అయింది. ఇది జనకుడి వంశానికి ప్రారంభం. వీళ్ళందరికీ జనకుడనే పేరు. జనకుడని ఎందుకు పేరు వచ్చిందంటే తల్లి లేకుండా శరీరాన్ని మధిస్తే మగవాడి శరీరంలో పుట్టాడు గనక
తల్లి తండ్రి వాడే గనక అతనికి జనకుడు అని బిరుదిచ్చారు. ఈ వరస ఇది మొదలు జనక శబ్దంతో వారి వంశం నడిచింది. జనక మహారాజు గారు అంటారు, అందరు జనకులు ఒకరు గారు. ఈ జనకుడి కుమారుడు ఉదావసు. ఉదావసుని కుమారుడు నందివర్ధనుడు, వాడి కొడుకు సుకేతుడు, వాడికి దేవరాతుడు. అంటే నిమి దగ్గర నుంచి 6వ వాడు దేవరాతుడు. వీడి టైములోనే శివధనస్సు వారింటికి వచ్చింది. దేవరాతుడికి ఇచ్చాడు శంకరుడు. ఆ దేవరాతుడి దగ్గర నుంచి కాపాడుకుంటూ వచ్చామంటారు. సీతమ్మ వివాహానికి జనకుడు పెట్టినటువంటి తమాషా. ఎస్ సజ్జం ప్రకురుతే సయేవ జనక జామాత, ఎస్ సజ్జం నకురుతే తస్యాపి జనకజా మాత. హనుమద్ రామాయణం. ఈ శివధనస్సు ఎవడు ఎక్కువ పెట్టగలిగితే వాడు జనక మహారాజుకు అల్లుడు. ఎవడు ఎక్కువ పెట్టలేకపోతే వాడికల్లా జనకరాజపుత్రిక సీతమ్మ తల్లి. ఈ దేవరాతుడి కొడుకు బృహద్రథుడు. బృహద్రథుని కొడుకు మహావీర్యుడు, వాడి కొడుకు సుధృతి, వాడికి వృషకేతుడని కుమారుడు. హర్యశ్వుడు, వాడికి మరుగు ప్రతింధకుడు, ప్రతింధకుడికి కృతరయుడు, కృతరయుడికి దేవమీడుడు, దేవమీడుడికి విధృతుడు, విధృతుడి మహాధృతి, వాడి కీర్తిరాతుడు, కీర్తిరాతుడికి మహారోముడు, మహారోముడి కుమారుడు స్వర్ణరోముడు, స్వర్ణరోముడి కుమారుడు హ్రస్వరోముడు. వీడి కుమారుడే శీరధ్వజుడు, సీతమ్మ దొరికిన జనక మహారాజు. ఈయన తమ్ముడు కుశధ్వజుడు. కుశధ్వజుడికి ధర్మధ్వజుడు కుమారుడు. ధర్మధ్వజుడికి ఇద్దరు కుశధ్వజ మిథధ్వజ అని. వాడి కుమారుడు కుశధ్వజుడి కుమారుడు ఖాండిక్యుడు. ఖాండిక్యుడికి భానుమంతుడు, భానుమంతుడికి శతధ్రువుడు, ఆయనకు శుచి, శుచికి సనద్వాజుడు, అతనికి ఊర్ధ్వకేతు, అతనికి కురుజిత్తు, అతనికి అరిష్టనేమి, అతనికి శృతాయు, సార్వకుడు, చిత్రరథుడు, క్షేముడు, వాడి కుమారుడు హేమరథుడు, హేమరథుడికి సత్యరథుడు, సత్యరథుడికి ఉపగురువు, ఉపగురువుకి సావనుడు, సావనుడికి సువర్చుడు, సువర్చుడు సుభూషుడు, సుభూషుడికి జయుడు, జయుడికి విజయుడు, విజయుడికి ధృతుడు, వాడికి అనగుడు, వాడికి వీతిహవ్యుడు, వాడికి ధృతి, వాడికి బహుళాశ్యుడు, వాడి కృతి, వాడికి మహావశి. ఇంతవరకు భవిష్యత్తులో కూడా వంశాన్ని చూపించారు. జనక వంశం ఎంతవరకు వెళుతుందో. ఇక పైకి వద్దాం. మరల బ్రహ్మ మానసిక పుత్రుడు అత్రి మహర్షి. ఇదివరకు అనుకున్నా. ఆ అత్రి మహర్షి వారి కుమారులు ముగ్గురు. ఆదియు అంతమే ఎరుగనట్టి మహామహిమాఢ్యులైన బ్రహ్మాదులకు ఉగ్గు వెట్టి ఒడియందిడి జోలలపాడు పెద్ద ముత్తైదువా ధన్యురాలవు గదమ్మా తొదుజ్వల కీర్తి గీతికా నాదము మ్రోగే స్వర్గభువనమున దైవతమౌని వీణపై. బ్రహ్మాంశగా చంద్రుడు పుట్టాడు. దూర్వాసుడు శంకరాంశ, శ్రీదత్తాత్రేయ గురుమూర్తి. శ్రీదత్తాత్రేయుడే నారాయణుడు విష్ణుమూర్తి. ఇక్కడ చంద్రుడి దగ్గర నుంచి వచ్చింది వంశం గనక దీనికి చంద్రవంశం అన్నారు. ఇందాక విన్నదంతా మనం సూర్యవంశం. ఈ చంద్రవంశంలో చంద్రుడు అమృతమయుడు గనక రాయసూయాగం చేశాడు. బృహస్పతి భార్య అయిన తారను అపహరించాడు, గురుద్రోహం చేశాడు. అందుకే ఆయనకు శరీరం మీద మచ్చ పోలే, చంద్రమండలం మీద నల్లగా కళంకం. ఎంత గొప్పవాడైనా పాడు పని చేస్తే పాడే. ఆ తార అనే బృహస్పతి భార్య కలిగాడు బుధుడు. అందుకనే గ్రహాల్లో చంద్రుడికి బుధుడికి పచ్చిగడ్డేస్తే బగ్గుమంటుంది. వీడు దిక్కుమాలిన వాడు, నన్ను అనవసరంగా వేరే చోట పుట్టించాడని కోపం ఆ బుధుడికి, ఈర్ష్య పాపం. అయినా వీడికి మాత్రం కొడుకు గనక కొంచెం ప్రీతి ఎక్కువ. అది మామూలు వ్యవహారం, ప్రపంచ వ్యవహారం. ఆ బుధుడి కుమారుడు పురూరవుడు. పురూరవుడికి ఊర్వశి భార్య అయింది. ఆ మహానుభావుడు చాలా గొప్పవాడు. ఊర్వశి యందు 6 కుమారులు కలిగారు. ఆయువు, శృతాయువు, సత్యాయువు, రయుడు, విజయుడు, జయుడు 6. శృతాయువు కుమారుడు వసుమంతుడు, సత్యాయువు కుమారుడు కృతంజయుడు, రయుడి కుమారుడు ఏకుడు, జయుడి కుమారుడు వితుడు.
ఇక వసువంతుడి కుమారుడు విజయుడు, విజయుడి కుమారుడు భీముడు, భీముడి కుమారుడు కాంచనుడు, వాడికి హోత్రకుడు, జహ్నువు, పూర్వుడు అనేవాడు. బాలకుడు, అజకుడు, కుశుడు, నలుగురు కుమారుడు. కుశాంబ, ఆధూర్త, వసు, కుశనాభ, ఇదంతా ఒక వంశమైంది. ఈ వంశంలో వారే విశ్వామిత్రుడి వారి పరంపర. గాధి ఆయన కుమారుడు, కుశాంబుని కుమారుడు. కౌశాంబి నగరం కట్టాడు ఆ కుశాంబుడు అనేవాడు. ఆ గాధి కుమార్తె సత్యవతి, ఆమె నది అయింది. మహా ఇల్లాలు, భృగువంశ మహర్షి వారి భార్య, భృగు గారి కోడలు. కుమారుడు కలిగాడు విశ్వామిత్రుడు. ఇక్కడ సత్యవతి కుమారుడే జమదగ్ని. జమదగ్నికి రేణువు భార్య రేణుక, రేణు అనే ఆయన కుమార్తె రాజర్షి. జమదగ్ని రేణుకను పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు వసుమంతుడు మొదలైన వాళ్ళు నలుగురు కుమారులు కలిగారు జమదగ్నికి. అందులో చివరవాడే పరశురామస్వామి. శ్రీ దత్తాత్రేయ అనుగ్రహం పొందినటువంటి కార్తవీర్యార్జునుణ్ణి సంహరించాడు. శ్రీ దత్తాత్రేయ అనుగ్రహం కలిగిన మహానుభావుడు కార్తవీర్యుడు. కార్తవీర్యుడు వంటి రాజు పుట్టలేదన్నారు. అది దత్తాత్రేయ అనుగ్రహం అంటే. ఈ 14 లోకాలు, అనంతకోటి బ్రహ్మాండాల్లో అట్టి రాజర్షి లేడట. నూనం కార్తవీర్యస్య పదవీం అనుగచ్చంతి రాజర్షయ. బ్రహ్మాండ పురాణం. మహాయోగీశ్వరుడు శ్రీ దత్తాత్రేయ అనుగ్రహంతో సర్వైశ్వర్యాలు వచ్చినాయి. కార్తవీర్యార్జునుడి ప్రభుత్వంలో మిలిటరీ లేదు, పోలీసులు లేరు, ఆయుధాలు లేవు, అసలు ఆ శాఖే లేదన్నారు. ఏ గవర్నమెంట్కు సచ్చే డబ్బు ఖర్చంతా దీంతో. ఒక్క కార్తవీర్యార్జునుడికి పోలీస్ డిపార్ట్మెంట్ లేదు. ఎందువల్ల లేదన్నారు? ఇద్దరెవరన్నా పోట్లాడుకుంటే ఆ మధ్యలో యోగేశ్వరుడు ఆయన వెళ్ళి కూర్చుంటాడు. ఇంకెందుకు కోర్టులెందుకు, న్యాయాలెందుకు, ప్రేడర్లెందుకు? ఇటువంటి మహావీరుడు సర్వ విధాల శ్రీదత్తాత్రేయ స్వామి అంత అనుగ్రహం పొందాడు. కార్తవీర్యార్జునుడు అంటే సుదర్శన చక్రం అన్నారు అవతారంలో. అయితే ఒక్క కోరిక కూడా కోరాడు చివరికి, ఖ్యాత్యధికాద్వధ, నాకంటే గొప్పవాడి చేత చావు రావాలన్నాడు. నా అంతవాడిని నిన్ను చేశా, నీకంటే గొప్పవాడు నేనేరా, నిన్నెట్లా నేను చంపేని అడిగావు, వరం తప్పదు, అయితే నేను ఇంకో చోటికి చేరొస్తాలే అన్నాడు. పరశురాముడు ఎందు ఆవేశించి, పరశురాముడిది ఆవేశావతారం, 10 అవతారాల్లో లెక్కబెట్టినా పూర్ణావతారం కాదు, ఆవేశావతారం. అందుకని పరశురాముడు ఎందు ఆవేశించి శ్రీదత్తాత్రేయ మూర్తి ఆ కార్తవీర్యార్జునుడిని సంహరించారు. ఈ పరశురాముడు 21 క్షత్రియ లోకాన్ని సంహరించాడు. పురూరవుని కుమారుడు ఆయు అనేవాడు. ఇక ఆ వంశానికి వద్దాం. ఆయు అనే వాని కుమారుడే నహుష చక్రవర్తి. శరీరంతో స్వర్గలోకానికి వెళ్లి ఇంద్ర పదవి చేసి శచీదేవి యందు మోహం కలిగి పాపం భ్రష్టుడై కొండశీలై శపింపబడి బ్రహ్మరథం ఎక్కి దెబ్బతిన్నాడు, కాలుతో తన్నాడు. సర్ప సర్ప అని అగస్త్య మహర్షి. సర్పోభవ అన్నాడు ఆయన, సర్పంగారా అన్నాడు. సరే కాళ్ళ మీద పడితే అప్పుడు అన్నాడు, నీకు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడి వల్ల నీకు మోక్షం అవుతుందని. ఎవరు చెప్పారు? ధర్మరాజు చెప్పాడు. మహాభారతం అరణ్య పర్వంలో ధర్మరాజు గారు ఆ నహుషుడి యొక్క ప్రశ్నలకి సమాధానం చెబితే ఆ కొండశిల రూపం పోయి కృతార్థుడై బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. ఇతను పురూరవుని కుమారుడు ఆయువు, నహుషుడు, చత్రుడు, చత్రరుద్రుడు, రజరంభుడు. చత్రరుద్రుడి కుమారుడు సుహోత్రుడు, సుహోత్రుడి కుమారుడు కాశ్యుడు, వాడికి కుశ, కృత్స్నమద కుమారుడు, సోదరులు ఉన్నారు. కృత్స్నమదుడికి శునకుడు అనేవాడు కుమారుడు. శౌనకుడి కుమారుడే శౌనకుడు. కాశ్యునికి కాశీ, రాష్ట్రుడు, దీర్ఘతముడు, ధన్వంతరి, కేతుమంతుడు కుమారుడు. కేతుమంతుడి కుమారుడు భీమరథుడు, వాడి కుమారుడు దివోదాసుడు, వాడి కుమారుడు ద్యుముడు, వాడికే ప్రతద్దనుడని కూడా పేరు. వాడి కుమారుడు అలర్కుడు, శ్రీదత్తాత్రేయ అనుగ్రహం పొంది యోగదీక్ష పొందినవాడు. అలర్కుడు కుమారుడు సన్నతి, సన్నతి కుమారుడు సునీతుడు, సునీతుని కుమారుడు సుకేతనుడు, సుకేతనుడు కుమారుడు ధర్మకేతు, ధర్మకేతువు సత్యకేతు, వాడి కుమారుడు దృష్టకేతు, వాడికి సుకుమారుడు, వాడికి వీతిహోత్రుడు, వాడికి భర్గుడు, వాడికి భార్గభూమి.
రంభుడు వాడికి రభసుడు, వాడి కుమారుడు గంభీరుడు, వాడి కృతుడు, వాడికి శుద్ధుడు అనేవాడు, వాడి కుమారుడు త్రికగుతు, వాడికి శాంతరజుడు, వాడి కృతకృత్యుడు, వాడికి రజుడు, రజుడికి 500 మంది కుమారులు అయినారు. సరే, అలా ఒక వంశం అలా వెళ్ళిపోయింది. ఈ చంద్రవంశంలోనే మళ్ళీ శాఖలు అన్నమాట. నహుషుడి కుమారులు యతి, యజాతి, ఆయాతి, సంజాతి, వియాతి, కృతి. యతి రాజ్యాన్ని వదిలేశాడు, వైరాగ్యంగా వెళ్ళిపోయినాడు. నహుషుడు అగస్త్య శాపం చేత అజగరం అయినాడు గనక రెండో కుమారుడు యయాతి చక్రవర్తి అయినాడు. యయాతికి రాక్షసరాజు అయిన వృషపరుడి కుమార్తె శర్మిష్ఠ అనే ఆమెనిచ్చి వివాహం చేశారు. వివాహం ఏంటి, దాసిగా వెళ్ళింది. అసలు వివాహం శుక్రాచార్యుడి కుమార్తె దేవయానితో అయింది, కచదేవయాని. ఆ దేవయాన్ని వివాహం చేసుకున్నాడు. ఆమెకు శాపం. ఇదంతా కథ. శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్య సంపాదించాడు, ఓ చమత్కారం. రాక్షసులు చచ్చిపోయిన వాడినల్లా విద్యతో బతికిచ్చేవాడు. ఇక ఎంత యుద్ధం చేసే లాభం, వాడిని చంపామని వీడి ఇంటికి వస్తే వాడు మళ్ళీ వచ్చే. ఈ తట్టుకోలేక దేవతలు బృహస్పతి వారిని ప్రార్థించారు, ఆ విద్య ఎట్టుకన్నా చెడగొట్టమన్నారు. అయితే ఆయన ఏం చేశాడు, కుమారుడు కచుడు అనేవాడు ఉంటే వాడిని పంపించాడు ఆ విద్య చెడగొట్టి రమ్మని. వాడు మెల్లగా శుక్రుడి దగ్గరికి వచ్చి వినయంగా విధేయతగా సేవించి శిష్యుడిగా ఉండి సేవ చేస్తూ ఉన్నాడు. రాక్షసులు కనిపెట్టారు మెల్లగా, వీడు ఇంద్రలోకం నుంచి వచ్చాడు, బృహస్పతి కొడుకు, మనకు శత్రువర్గం వాడు, వీడిని పుటం వేసేయాలి, గురువు గారు వీడిని దగ్గరికి చేర్చాడు, చిక్కొచ్చింది అని చేశారు. ముక్కలు చేసేసి పారేశారు. ఈ దేవయానికి వీడి మీద అభిమానం ఎక్కువ కలిగింది. వాళ్ళ అదృష్టం, అమ్మగారిని కనిపెట్టి ఉన్నాడు. ఎందుకంటే ఆ అమ్మగారి ఎందు ప్రేమ ఎక్కువ అని గురువు గారికి అని. ఆమె వీడిని బతికిస్తే కానీ వీల్లేదన్నది. అప్పుడు ఈయన మంత్రంతో ఆ ముక్కలైన ముక్కలన్నీ మళ్ళీ పోగు చేసి మళ్ళీ బతికించాడు. అరే, ముక్కలు చేట్లో బారి సముద్రంలో మళ్ళీ తెచ్చాడు. ఏ లాభం లేదని వీడిని తగలబెట్టి బూడిద చేసి ఆ బూడిదని జాగ్రత్తగా అట్టేబెట్టి, అప్పుడు మహర్షులు కూడా ఏకాదశి అప్పుడు వస్తే కొంచెం మద్యపానం చేసేవాళ్ళు, సర్పతు పానకంలాగా. దాంట్లో ఇది వేసి పొడి వేసి గురువు గారి కడుపులో పోనిచ్చారు. తాగేసి కూర్చున్నాడు. అమ్మాయి గోల పెట్టింది. అప్పుడు దివ్య దృష్టిలో చూస్తే ఎక్కడ 14 లోకాల్లో లేడు. అమ్మాయి ఎక్కడ లేక ఎక్కడికి పోతాడన్నారు. ఇక్కడ పోతే ఇక్కడ వదిలాడంటే ఎక్కడో ఉండాలి, కడుపులో ఉన్నాడు. వీడు తస్తది లోపలికి వెళ్ళాడు. అట్లాగా మరి బతికించాలి, నేను బతికిస్తే నేను తస్తా అన్నాడు. నువ్వు తెచ్చినా సరే వాడు బతకాలి. నాకు ఆడపిల్లలకి ఉంది పట్టుదల, గారాభం. సరే, అప్పుడు ఏం చేశాడంటే మెల్లగా ఆ లోపల గర్భస్థ శిశువును బతికించి వాడికి తానే ఈ మృత సంజీవిని విద్య ఉపదేశం చేశాడు. అయినా నీకు ఉపదేశం చేస్తున్నా నమ్మకం కొద్దీ నువ్వు మాత్రం బయటికి వచ్చి నన్ను బతికించరా, ఇది విద్య తీసుకోవటే పోయినావంటే నా పని ఆఖరు అని ప్రార్థిస్తాడు. సరే, అతను బతికొచ్చాడు. బతికొచ్చి గురువుగారిని బతికిచ్చాడు. కానీ ఆడపిల్ల కూడా విన్నదిగా, మంత్రం ఎప్పుడు 6 చెవుల్లో పోకూడదు. ఈ 6 చెవుల్లో పడ్డది కనుక ఈ మంత్రం కృష్ణార్పణం అయింది. మన వాళ్ళు తెలియక మంత్రం అంతా పబ్లిక్గా మైక్లో చెబుతారు. మైక్లో చెబితే అది మైక్లోనే ఏర్పడుతుంది, ఏముండదు. అప్పుడు ఆమె అన్నది, నేను వెళ్తానన్నాడు. నా విద్య పూర్తి అయిందన్నాడు. వాడు వచ్చింది చెడగొట్టడానికి కానీ వాడు విద్య నేర్చుకోవడానికి కాదు. ఎందుకని, దేవతలకు మృత సంజీవని అక్కర్లే, వాడు చావరుగా, చచ్చేవాడికి కావాలి. కానీ గురువు గారు చేసే విద్య చెడగొడితే చాలు. చెడగొట్టేశాడుగా. అమ్మాయికి ఏం తెలుసు, నేను పెళ్ళాడాలంది. నువ్వు నీ తండ్రి గర్భంలో నుంచి వచ్చా, నువ్వు సోదరివి, తప్పది, ధర్మద్రోహం పనికిరాదన్నాడు మహర్షి. దౌర్భాగ్యుడా, నీ మీద ఇంత ఆశ పెట్టుకుంటే నువ్వు ఇట్లా చేశావు గనక నీవు నేర్చుకున్న విద్య పనికిరాదు పొమ్మన్నాడు. నేను ఎప్పుడో పనికిరాదని నాకు తెలుసు, అనవసరంగా నీ తపస్సు పాడు చేశావు, నేను వెళుతున్నాను అన్నాడు. ఇది కచదేవయాని. ఆ దేవయాని యొక్క కోపానికి శర్మిష్ఠను, దానవరాజు యొక్క కూతుర్ని దాసిగా చేశారు. దాసిగా ఇచ్చాం సుమా, దీని మీద నీకేం తొందరపడొద్దన్నారు. తొందరపడనున్నాడు. మరి ఆమెకు వయస్సాయి, వాడికి వయస్సాయి. ఈ దేవయాని కాన్పో పురుడో ఏదో ఉన్నప్పుడు వాడికి తొందర కలిగింది, ఆమెకు తొందర కలిగింది. రహస్యంగా శర్మిష్ఠ కూడా కొడుకులు కలిగారు. అదే తమాషా. యయాతికి యదు తుర్వసులు యయాతి కుమారుడు, అంటే దేవయాని కొడుకులు. దృహ్యుడు, అనువు, పూర్వు అనేవాళ్ళు 3 శర్మిష్ఠ కుమారుడు.
ఎన్నాళ్ళు దాగుతాయి? పోలికలన్నీ ఇవే పాడు పోలికలే. అప్పుడు కనిపెట్టింది దేవయాని. నిలవదీసింది. నిలవదీస్తే సరే తేలింది. ఏం తేలింది? తన మొగుడు చేసిన పాడు పని. అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన కోపం తప్పితే ఆలోచన లేదు. శపించాడు ఆయన, నువ్వు ముసలివాడిపోతావని. అల్లుడు ముసలివాడైతే అనర్థం కూతురికే కదండి, వాడికి ఆ మాత్రం తెలిసిందే. కోపం అంత పని చేస్తుంది. కొన్నాళ్ళే మళ్ళీ వెళ్ళి కాడు పట్టుకుని, నాన్న నువ్వు ఇదేమిటి ఇట్లా చెప్పించావు, నా జీవితం అంతా పాడు చేశావు అన్నది. నువ్వు అన్నావమ్మా, నేను కోపం వచ్చింది చెప్పాను, మరి ఏం చేయాలన్నారు. ఏం లేదు, దీన్ని పోగొట్టాలని వీల్లేదు, ఇది ఎవరన్నా ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇది ఎవరన్నా తీసుకొని వాళ్ళ యవ్వనం ఇవ్వచ్చు అన్నారు. సరే 5 కొడుకులు కదా, పిలిచాడు. ఏమయ్యా మేమెందుకు ఇస్తామన్నారు వాడు. అప్పుడు చివర వాడిచ్చాడు పూరు అనేవాడు. అందుకని పౌరవ్య వంశాగ్రణి, పూర్వవంశం వారే కురు వంశం, వారే పాండవులు కౌరవులు, రాజ్యాధిపత్యం వారికి వచ్చింది. ముసల్తనం తీసుకోమన్నారని శపించాడు యదువును. నువ్వు పట్టాభిషేక రహితుడవు, నీకు రాజ్య పరిపాలన లేదని. అందుకనే యదువంశం వారికి పట్టాభిషేకాలు లేవు, రాజ్యాలు.